వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను అధికంగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటి వినియోగం పెరిగే కొద్దీ విద్యుత్ ఖర్చు కూడా పెరుగుతుంది. ప్రతి నెల అధిక విద్యుత్ బిల్లు రావడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? కొంతమంది ఏసీ ఉష్ణోగ్రతను చాలా తక్కువగా ఉంచడం వల్ల కూడా విద్యుత్ వినియోగం అధికమవుతుంది. అయితే కొన్ని సరళమైన మార్గాలను పాటించడం ద్వారా మీరు విద్యుత్ వినియోగాన్ని తగ్గించి ఆదా చేయవచ్చు. స్మార్ట్ పరికరాలను ఉపయోగించడం ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది. మీ ఇంటిలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలనుకుంటే స్మార్ట్ పరికరాలను ఉపయోగించడం ఉత్తమమైన ఎంపిక. స్మార్ట్ ఏసీలు, వీటిలో అంతర్నిర్మిత సెన్సార్లు ఉంటాయి. ఇవి గది ఉష్ణోగ్రతను గుర్తించి స్వయంచాలకంగా సర్దుబాటు చేసుకుంటాయి. స్మార్ట్ బల్బులు, వీటిలో ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ ఫ్యూచర్ ఉండటం వల్ల అనవసరంగా విద్యుత్ వృధా కాకుండా ఉంటుంది. స్మార్ట్ ఫ్యాన్లు, టీవీలు, ఇవి కూడా సెన్సార్ ఆధారంగా పనిచేస్తాయి. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. మీరు ఇప్పటికీ పాత ఫిలమెంట్ బల్బులు ఉపయోగిస్తుంటే వీటిని ఎల్ఈడి బల్బుతో మారిస్తే బెటర్. పాత బల్బులు అధిక విద్యుత్ను వినియోగించి గదిలో వేడిని పెంచుతాయి. ఎల్ఈడి బల్బులు 80% వరకు తక్కువ విద్యుత్ను ఉపయోగిస్తాయి. ఇవి ఎక్కువ కాలం పనిచేస్తాయి, అంటే మీకు అదనపు ఖర్చు ఉండదు. ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచండి. వేసవిలో ఏసీ వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే చాలా మంది 18 డిగ్రీలు లేదా 20 డిగ్రీల సెల్సియస్ వద్ద ఏసీని నడిపించడం వల్ల అధిక విద్యుత్ వినియోగం జరుగుతుంది. నిపుణుల సూచన మేరకు 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనువైనది. దీనివల్ల విద్యుత్ ఖర్చు తగ్గడమే కాకుండా గది చల్లదనాన్ని సమతుల్యం చేయవచ్చు. ఫ్యాన్, లైట్లు, టీవీలు ఉపయోగించినప్పుడు ఆపేయండి. టీవీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్టాండ్ బై మోడ్లో ఉంచకూడదు. పూర్తిగా ఆపేయడం ద్వారా అనవసరమైన విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. సోలార్ ఉపయోగించడం ద్వారా విద్యుత్ ఖర్చును తగ్గించుకోండి. మీ ఇంటి పైకప్పుపై తగినంత స్థలం ఉంటే సోలార్ ఫలకాలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమైన ఎంపిక. సోలార్ ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చు. సోలార్ పవర్ వ్యవస్థను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ విద్యుత్ బిల్లు తక్కువగా వస్తుంది. దీని ద్వారా మీరు ఎలక్ట్రిసిటీ గ్రిడ్పై ఆధారపడవలసిన అవసరం ఉండదు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడానికి చిన్న చిన్న మార్పులు చాలా ఉపయోగపడతాయి. స్మార్ట్ పరికరాల వాడకం, ఎల్ఈడి లైట్లు, సరైన ఏసీ ఉష్ణోగ్రత, సోలార్ వంటి వినియోగం వంటి మార్గాలను అనుసరించడం ద్వారా మీరు మీ ఇంటి విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా అనవసరంగా విద్యుత్ పరికరాలను ఆన్లో ఉంచకుండా అవసరమైనప్పుడే వాడటం ద్వారా మీరు మరింత ఆదా చేసుకోవచ్చు.